విద్య లేదు. గ్రామాల్లో మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే 80% రహదారి పనులు పూర్తయ్యాయని, మరో 17.67 కోట్లతో రోడ్డు అభివృద్ధి చేపట్టనున్నట్లు చెప్పారు. నూతన వంతెనలు, రోడ్ల నిర్మాణానికి 91.70 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. ఒక రకంగా సంక్షేమం, ఇంకో రకంగా డెవలప్మెంట్, ఈ రెండాటిలో ఎక్కడ తీసిపోకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమం కోసం మరి నేను చేస్తున్నటువంటి ఈ నిరంతర కార్యక్రమాల్లో మరి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మా కూటమి నాయకులు సహకారాలతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, దీనికి ప్రత్యేకించి మరి మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పుకుంటూ, ఈ స్మాల్ టెంపుల్స్కి మనం ఈ నియోజకవర్గంలో ఇచ్చారు. అంతేకాకుండా మొన్న రీసెంట్గా R&B మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ప్రపోజల్ ఇచ్చాను. బ్రిడ్జెస్ ప్రత్యేకించి అంటే చిన్న చిన్న కెనాల్ పనులని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి మా మిత్రులు కూటమి నాయకులు ఎవరైతున్నారో ప్రతి విషయంలోనూ నాకు చేదోడు వాదోడు ఉండి నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ శంకుస్థాపన చేసి అది కూడా ప్రారంభిస్తాం. అయితే దాంతోపాటు మన నియోజకవర్గంలో ఇంకొకటి పాసిరల్పూడి సబ్స్టేషన్ కంటే మరి మీ అందరికీ తెలుసు, ఐనవేల్లో మెగా సబ్స్టేషన్ తయారవుతుంది. 400 మెగావాట్లకు పెంచడానికి ప్రయత్నిస్తాం. అది కాక కంప్లీట్ అయితే మనం కరెంటు విషయంలో ఎవరికి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా రైతులకు కానీ రకాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలు అంటే ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద ఏదైతే నమ్మకంతో నన్ను